హరిముకుంద పండా అనే వ్యక్తి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఓ రోజు తిరుమలకు వెళ్లిన హరిముకుంద పండాకు శ్రీవారి దర్శనం కాలేదు. దీంతో కాశీబుగ్గలో సొంతంగా ఆలయాన్ని నిర్మించారు హరిముకుంద పండా. సొంత డబ్బులతో మొత్తం 12 ఎకరాల విస్తీర్ణంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు చిన్న తిరుపతిగా భావిస్తున్నారు. ఆలయ నిర్మాణం గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడంతో ప్రతి శనివారం స్వామివారి దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇవాళ కార్తీక మాసం, అందులోనూ ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఊహించని రీతిలో భక్తులు వస్తారని ఊహించని ఆలయ కమిటీ సొంతంగా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా అంచనా వేయలేకపోయింది. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా కనీసం 2 కానిస్టేబుళ్లను కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు తొక్కిసలాట జరిగి 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయి పలువురు భక్తులు గాయపడ్డ గంట దాటినా అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకోలేదు. వాళ్ళు గ్యాస్ట్రిక్ స్టేజ్లో ఉన్నారు. సిపిఆర్ చేస్తే రిథమ్ అది రెస్టోర్ అయింది. ఇమీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించండి. ఐ డోంట్ నో ది స్టాటస్ రైట్. సో ఈ రకమైనటువంటి పరిస్థితి అత్యంత బాధాకరమైనటువంటి, పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కింద, పోలీసుల వైఫల్యం కింద దీన్ని నేనైతే వ్యక్తిగతంగా విమర్శించడానికి కాదు, కానీ పోలీసులు, ఎస్పీ గారు కూడా సీరియస్గా ఆలోచించారు. ఈ జిల్లాలో ఏం జరుగుతుంది? పోలీసులు జాబ్ చార్ట్ ప్రకారం రెస్పాండ్ అయిన పరిస్థితి ఉందా, లేకపోతే ఓన్లీ పొలిటికల్ వర్కే చేస్తున్నారు అనే దాన్ని ఒకసారి ఆయన రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం. మేమేమైనా ఓ మాట అంటే ఆయన అఫెండ్ అవుతున్నారు, పర్సనల్గా తీసుకుంటారు. ఇది ఎవరికి వ్యక్తిగతమైనటువంటి సంబంధం లేదు. అందరం ప్రజల సర్వీస్లో ఉన్నాం కాబట్టి విమర్శలు వచ్చినప్పుడు కూడా అలాగనే తీసుకోవాలి. రివ్యూ చేసుకోండి. మీరు జాబ్ చార్ట్ ప్రకారం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో, మాబ్ కంట్రోల్లో, ఇంకోటి అకార్డింగ్ టు ద మాన్యువల్ వాళ్ళు పనిచేస్తున్నారా, లేకపోతే ఓన్లీ పొలిటికల్ వర్క్ మీదే బిజీగా ఉన్నారా అన్నటువంటి విషయాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకుంటే అనేకమైనటువంటి వాస్తవాలు మీకు బయటపడతాయి. ఈ వైఫల్యం అంతటికీ కూడా ఎవరు బాధ్యత వహిస్తారా అన్నటువంటిది కూడా. హరిముకుంద పండా అనే వ్యక్తి కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఓ రోజున తిరుమలకు వెళ్లిన హరిముకుంద పండాకు శ్రీవారి దర్శనం కాలేదు. దీంతో కాశీబుగ్గలో సొంతంగా ఆలయాన్ని నిర్మించారు హరిముకుంద పండా. సొంత డబ్బులతో 12 ఎకరాల విస్తీర్ణంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు చిన్న తిరుపతిగా భావిస్తారు. ఆలయ నిర్మాణం గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడంతో ప్రతి శనివారం స్వామివారి దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ కార్తీక మాసం, అందులోనూ ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఊహించని రీతిలో భక్తులు వస్తారని ఊహించని ఆలయ కమిటీ సొంతంగా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా రద్దీని అంచనా వేయలేకపోయింది. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా కనీసం 2 కానిస్టేబుల్స్ ని కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు తొక్కిసలాట జరిగి 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయి పలువురు భక్తులు గాయపడి గంట దాటినా అంబులెన్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకోలేదు. దర్శనం చేసుకుంటారు, బాగా జరుగుతుంది అనుకున్నాం. అలాగే రోజు వచ్చేవాళ్ళు భక్తులు చాలా బాగా జరిగేది. ఇప్పుడు సడన్గా వచ్చారు, వెయిట్ చేస్తాం. సుమారు 10 నుంచి 30,000 మంది వచ్చారు కదా, పోలీసులు 30,000 అవుతారు. నాకైతే తెలుసు 5,000 వస్తారు అనుకున్నాం, కానీ 30,000 అవుతారు, 1,00,000 అవుతారు నాకు తెలుసా. ప్రతిరోజు వచ్చేవాళ్ళు భక్తులు, దేవుడు దర్శనం చేసేవారు, ఆనందంగా వెళ్ళేవాళ్ళు. ఇవాళ సడన్గా ఇంతమంది వస్తారు అనుకోలేదు. ఏంటి అంత ఒక్కసారి మా జనం వదిలిపోతే ఎవరెడికి నేనే. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. సహాయ కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొనాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. గతంలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి 6 భక్తులు మరణించారు. అలాగే సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో మరో 7 చనిపోయారు. ఇప్పుడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట కారణంగా ఇప్పటి వరకు 10 మంది
మరణించినట్టు సమాచారం. 18 నెలల కాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నది అర్థమవుతోందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ భక్తుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు అసమర్థ పాలనకు ఇది నిదర్శనమన్న వైఎస్ జగన్ ఇకనైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి తప్పులను సరిదిద్దుకోవాలన్నారు. ఎటు చూసినా ఏడుపులు, ఆర్తనాదాలు, కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన భక్తులు, నిమిషం కింద వరకు కనిపించిన వ్యక్తులు విగత జీవులుగా మారిపోయారు. దేవుని సన్నిధిలో గోవింద నామాలతో కళకళలాడాల్సిన దేవాలయం హాహాకారాలతో హోరెత్తింది. కళ్ల ముందే తొక్కిసలాట జరిగి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎటు చూసినా చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, ఒంటి నిండా గాయాలతో భక్తులు. దీనికి కారణం ఎవరు? ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలి వస్తారని తెలుసు. చుట్టుపక్కల ప్రాంతాలకు అదే పెద్ద దేవాలయం అని కూడా తెలుసు. కానీ కూటమి పాలనలో అడుగడుగునా కనిపించిన నిర్లక్ష్యం ఇక్కడ కూడా కొట్టొచ్చినట్టు కనిపించింది. ఫలితంగా మొన్న తిరుపతి, నిన్న సింహాచలంలో జరిగిన దుర్ఘటనే ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా రిపీట్ అయింది. తొక్కిసలాట జరిగి భక్తులు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు. దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం కాదా? వంద కాదు, 200 కాదు, ఏకంగా 25,000 మంది భక్తులు వచ్చారు. ఇలా ఊహించిన దానికంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని అందరికీ తెలుసు. ప్రత్యక్ష సాక్షులు కూడా అదే చెప్తున్నారు. అయినప్పటికీ సరైన ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 6 ఏళ్లు కూడా నిండని ఓ చిన్న బాబు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలచివేస్తోంది. అయ్యప్ప మాల ధరించిన ఆ బాబు చేసిన తప్పేంటి? అధికారులు చేసిన తప్పు